కురిసి బాబు ఈ మాటకేం గానీ నువ్వు శాంతించు మనం మాట్లాడుకుందాం చెప్తున్నాను కదా. వామ్మో వామ్మో, కురేష్ అంటే ఏదో కామెడీ పీస్ అనుకున్నాను, ఎంత క్రూయల్ గా ఉన్నాడేంటి వీడు? నేను కష్టపడి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఆదిశంకర్ రెడ్డి స్టే తీసుకొచ్చాడు. కురిసి బాబు కంగారు పడుకో. ఆదిశంకర్ రెడ్డి స్టే తీసుకొస్తే దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. అవునండి, ఎలాంటి అపాయం ఉపాయంతో జయించవచ్చు. ఏ శివారెడ్డి, వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వీడు చూడడానికి పొట్టిగా ఉన్నా చాలా గట్టోడు కురేష్ బాబు. వీడి పొట్ట నిండా ఉపాయాలే. కౌరవులకి శకుని ఎలాగో వీడు మనకు అలాగా. ఏంటండి నన్ను శకునితో పోలుస్తారు? పాండవులకి కృష్ణుడిలాగా అనొచ్చు కదా. నువ్వు కృష్ణుడు వెంట్రా, నికృష్టుడా. కురేషి బాబు, వీడు సిటీలో శంకరెడ్డి ఇంటికి ఓనరు. మనకు శంకరెడ్డి బలం తెలిసినట్టే వీడికి బలహీనతలు కూడా తెలుసు. శంకర్ రెడ్డిని పడగొట్టడానికి నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఏమండి, తొడగొట్టడాలు పడగొట్టాలు నా వల్ల కాదు బాబు. ట్రూత్ ఏంటంటే మీరు శంకర్ కాళ్ళు పట్టుకున్నా కనికరించేవాడేమో గాని శంకర్ కాళ్ళ పక్కన మీరు గన్న పెట్టారు, ఇంకేం కనికరిస్తాడు? మీరు నా మీద ఎంత కోపంగా అరిచినా కూడా నాకు డైలాగ్ రైటర్ రాసిందే చెప్తాను, ఇంకేమీ చెప్పను. శంకర్ ఓడించాలంటే మీకు ఒకటే దారి ఉంది. అదేంటంటే అతని ఇద్దరు తమ్ముళ్ళు. ఆ బ్రదర్స్ అంటే శంకర్కి ప్రాణం. ఆ బ్రదర్స్ని మీరు కిడ్నాప్ చేశారనుకోండి, శంకర్ మీ దారికి ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. అలా ఎలా వస్తారు వానరు? మీరు గౌరీని కిడ్నాప్ చేస్తే ఆ శంకర్ సిటీ నుంచి సీఎం గా రాలేదా? అలాగే ఈ కురేషి బాబు కూడా వాళ్ళలో ఒకరిని కిడ్నాప్ చేస్తే శంకర్ ఆటోమేటిక్ గా ఈయనకి భయపడిపోయి సిటీకి పారిపోతాడు. కిడ్నాప్ ఎందుకు, ఏకంగా మర్డరే చేద్దాం. మర్డరద్దు, కిడ్నాప్ చాలు. కిడ్నాప్ కంటే మర్డర్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. వద్దే బాబు. మంచి ప్లాన్ చెప్పావు. రేపు శంకర్ తమ్ముని వేసేస్తాను. శంకర్ సిటీకి వెళ్ళేలా చేస్తాను. ఆ క్రెడిట్ అంతా నీదే. థ్యాంక్ యూ. ఏమండి శివారెడ్డి గారు, అంటే ఆ శంకర్ తమ్ముడు మర్డరు నా అకౌంట్లో వేస్తారా ఏంటి? మనీ అయితే ఏంటి, మర్డర్ అయితే ఏంటయ్యా, ఏదో ఒకటే నీ ఖాతాలో పడుతుంది కదా. ఏమండి, ఇంతకీ ఆ బ్రదర్స్ లో ఏ బ్రదర్ ని వేస్తాడో ఓ పని చేయి, అయితే ఇల్లు కొనుక్కోపో. బలేటోరండి బాబు, వద్దులేండి, ఊరుకుంటాను. అయ్యో, ఏమైందండి? ఏమైందండి? కాలికి దెబ్బ తగిలిందా? ఏం కాలేదులే, ఒక నిమిషం ఉండు. ఒకసారి కాలు చూపించండి. ఏం కాలా, ఒక నిమిషం ఆగు. ఏమైందిరా? ఏం లేదురా, బయటికి వెళ్తుంటే కాలు గుమ్మానికి తట్టుకుని పడ్డాను. అయ్యో, అది అరిష్టం కదా. అవునండి, కాసేపు కూర్చోండి, మంచినీళ్ళు తాగి వెళ్దురు గాని. మీరు ఆగండి. మీరు మీ మూఢనమ్మకాలు, నాకు అలాంటివి ఏమీ లేవు. నేను బయటికి వెళ్ళి వస్తాను. ఆగరా, కూర్చొని మంచినీళ్ళు తాగమని చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇదిగో వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే కూర్చో. ఏమైంది సార్? ఈ ఎన్నడూ లేనిది చిన్నోడి మీద అంత కోపంగా అరిచారు. అందరం షాక్ అయ్యాం. ఎరా చిన్నోడా, ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అన్నయ్య ఏంటి ఒక్కసారిగా ఆదిశంకర్ రెడ్డిలా మారిపోయాడు? బావగారు అలా అరిచారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. రే చిన్నోడా, ఎందుకైనా మంచిది కూర్చోరా, కూర్చో. వాటర్ తీసుకోండి, తాగండి. అయినా మీరు కారణం లేకుండా అలా అరవరని నాకు తెలుసు.
కానీ వాళ్ళు ఇంకా మీ చిన్నప్పుడు తమ్ముళ్ళు కాదు సార్. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళ భార్యల ముందు మీరు అలా అరవడం. వాడు బయటికి వెళ్తే చంపేస్తారు బాబాయ్. ఏంటి సార్ మీరు అనేది? అలా అని ఎవరు చెప్పారు? నేను చెప్పేది నిజం శంకర్. ముహూర్తం పెట్టడానికి మీ ఇద్దరు తమ్ముళ్ళ జాతకం చూస్తుంటే నాకు తెలిసింది. చిన్న తమ్ముడు జాతకం విషయంలో ప్రాణగండ ఉంది. ఆ ప్రమాదం ఈ ప్రాంతంలోనే పొంచి ఉంది. వీలైతే మీ చిన్న తమ్ముణ్ణి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోండి. వీలైతే ఈ ఊరి నుంచే పంపించేయండి. అంటే పంతులు గారు చెప్పిన గండానికి ఇప్పుడు జరిగింది సంకేతమా సార్? అవును బాబాయ్, అందుకే నేనంత కోపంగా వాళ్ళ మీద అరవాల్సి వచ్చింది. బావగారు ఎందుకు అరిచినా అది మన మంచికే కదా. ఇంట్లోనే ఉండండి. రే చిన్నోడా, అన్నయ్య ఏం చేసినా మన మంచికే కదా. నువ్వు బయటకెళ్ళకు. ఏంటో ఈ ఊరు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్ని సమస్యలే. ఈ సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతామో ఏంటో. ఎందుకు సార్ మీకే ఇలా జరుగుతుంది? నిన్నటి వరకు మీ తమ్ముళ్ళు మరదళ్ళు కలవకూడదని జాతకం. ఇప్పుడు ఆ గ్రహణం విడిచింది అనుకుంటే మళ్ళీ మరో కొత్త గండం. ఇప్పుడైనా ఈ విషయం వాళ్ళతో చెప్పండి సార్. వద్దు బాబాయ్, తెలిస్తే వాళ్ళు భయపడతారు. తెలియకపోతే బాధపడతారు సార్. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా వాళ్ళ కోసం నేను ఏం చేయాలో అదే చేస్తాను. వాళ్ళ క్షేమం కన్నా నాకేది ముఖ్యం కాదు. పంతులు గారు చెప్పినట్టుగా వాళ్ళని ఇంట్లోనే ఉంచేస్తాను, లేదంటే సిటీకి పంపించేస్తాను. ఇదిగో ఎవడే శివరెడ్డి గారు ఆ కురేషి గడి ఏంటండి చిన్నోడిని వేసేస్తానంటున్నాడు. పైగా అది నా స్కెచ్ అంటున్నాడు. ఈ విషయం ఆ శంకర్కి తెలిస్తే నన్నే వేస్తాడు. ఏదో రెంట్లు కమిషన్స్ మీద బతికేవాడిని. నాకు ఈ మ్యాప్లో మటర్లు ఎందుకండి? నేను నా సిటీకి వెళ్ళిపోతానండి బాబు. చంపేస్తాడో? అందుకే కదా వెళ్ళిపోతానంటున్నది. చంపేది శంకర్రెడ్డి కాదు, కురేషి. ఇదెక్కడ గొడవ అండి? స్కెచ్ విషయం తెలిస్తే ఆ శంకర్ చంపేస్తాడు. స్కెచ్ తో నాకు ఏ సంబంధం లేదు అంటే కురేషి చంపేస్తాడని మీరే అంటున్నారు. హీరో విలన్ మీద పడాలి, లేదంటే విలన్ హీరో మీదనే పడాలి. హీరో విలన్ కలిసి కమెడియన్ మీద పట్టడం ఏంటండి? ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకయ్యా? ప్రతి సీన్ లోకి ఎంటర్ అయిపోతావు. డైలాగ్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తావు. నీ వల్ల ఎన్ని సీన్లు, కాస్త పక్కకు జరగండి, ఎన్ని సీన్లు ల్యాగ్ అయిపోతున్నాయో తెలుసా? లాగ్ అవుతుంది నా వల్ల మీ వల్ల. పూటకు క్యారెక్టర్ మార్చేసుకుని అన్ని సీన్లోనే అడ్డంగా దూరిపోయేది నువ్వు. కాసేపు మంచోళ్ళ హీరో పక్కన ఉంటావు, ఇంకాసేపేమో ఎదవలాగా విలన్ల పక్కన ఉంటావు. విన్నారా శివారెడ్డి గారు? చూసారా వీడు వెదవేటగారం? నేను మీ పక్కన ఉన్నానని సెటైర్లు వేస్తున్నాడు. మీలాంటి సీమ సింహాన్ని పట్టుకుని వెళ్ళంటాడు ఏంటండి? అయ్యా శివారెడ్డి గారు, నేను అన్నదే మిమ్మల్ని కాదు. అంటే చిన్నోడా చిన్నోడా ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను బయటికి వెళ్ళొద్దని బావగారు చెప్పారు కదా. ఏమండి శివారెడ్డి గారు, చిన్నోని చూస్తుంటే వాడు శవమే గుర్తుకొస్తుందండి. గమ్మునుండప్ప, ఆ శంకరెడ్డి తింటాడు. రే చిన్నడా పెద్దోడా,
శ్రావణి, సంధ్య, మిమ్మల్ని సిటీకి పంపించేస్తున్నాను. ఏందయ్యా వానరావు, శంకరెడ్డి తమ్ముళ్ళని మరదల్ని పంపించేస్తానంటా ఉన్నాడు. మంచిదే కదండి, విలన్ గా మనం చేయవలసిన పని హీరో చేస్తున్నాడు. ఏంది చేసేది? ఆ, ఆ, కష్టపడి కిడ్నాప్ చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తే వనభోజనాలకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతారా? సీఎం ఆఫ్ ఫ్యాక్షనిజం అంటే అంత చీప్ అయిపోయినదా మీకు? ఇంతకీ మీ బాధ ఏంటి రెడ్డి గారు? వాళ్ళు వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాదు, కురేషీకి. వాడొకసారి స్కెచ్ వేసినాడంటే అది అయి తీరాలా. చిన్నోడు పెద్దోడు వెళ్ళిపోతే కురేషి నిన్ను నన్ను వేసేస్తాడు. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటండి? అంటే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని ఆపాలా? అదేగా చెప్తా ఉన్నాను నేను, వెళ్ళి ఆపు. అది కూడా నేనే చేయాలా? మీరేం చేయరా? నువ్వేమన్నా ఊరికే చేస్తాడావా? దుడ్డు తీసుకోవట్లా? వెళ్ళు, వెళ్ళు. ఓ, ఓ, థ్యాంక్ యూ సో మచ్ బావగారు. మీరు ఇంత తొందరగా సిటీకి పంపిస్తారని మేము అనుకోలేదు. మా అక్కని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆశగా ఆతృతగా ఉంది బావగారు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం. రే, ట్రైన్ ఎందుకురా? ఇక్కడ నుంచి కారులోనే వయ కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు. సూపర్ పెద్దోడా. ఓయ్, ఓయ్, ఆపండి అయ్యా, ఆపండి. అసలు మీరు తమ్ముళ్ళేనా? అసలు మీరు మరదల్లేనా? ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఏవి? హలో 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 ఓనరు, ఈ సీన్ లోకి నీ ఎంట్రీ ఏంటి? అసలు నీకు ఇక్కడ ఎంట్రీయే లేకపోగా నోటుకొచ్చినట్టు డైలాగులు చెప్పేస్తున్నావు. ఇక్కడ నీకు స్పేస్ లేదు. కానీ నీడుంది. ఓనరు, ఏంటి ఇక్కడ నీకున్న నీడు? కట్టసి శంకర్. క్యారెక్టర్లు నీకు కట్టసి ఏంటి? ఇదిగో యాదగిరి, స్టమక్ బర్న్ అయ్యే సెటైర్ లేకు. హీరో క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు బ్రదర్స్, సిస్టర్ ఇన్ లాస్ ఎగ్జిట్ అయిపోతే వీళ్ళ క్యారెక్టర్స్ ఏమైపోవాలి? ఇలాంటి వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకున్నందుకు శంకర్ క్యారెక్టర్ ఏం కావాలి? ట్యాంకర్, ఇప్పుడు నీకు ఇంతగా ఏం కావాలో చెప్పు. సేఫ్టీ కావాలి. ఎవరి నుంచి? ఖురేషి నుంచి. వీడేంది ప్లాన్ లీక్ చేస్తా ఉన్నాడు? కురేషి నుంచి నీకు సేఫ్టీ ఏంటి? సేఫ్టీ నాకు కాదు, మీకు. ఖురేషి ఫ్యాక్టరీ కట్టకుండా నువ్వు వాడి భూమి పూజ ఆపేశావు. దానికి ప్రతీకారంగా వాడు ఏమైనా చేయొచ్చు. ఈ వాన్ రగడంతా చెడదోపేలా ఉండాడే. అలాంటిది ఏది జరగకూడదనే వీళ్ళని సిటీకి పంపించేస్తున్నా. అది జరగకూడదనే కదా నేను చెప్తున్నాను. అంటే అంటే అది నువ్వు ఉండగా ఏం జరుగుతుంది శంకర్? వీళ్ళకి ఏమైనా జరిగితే నువ్వు అడ్డం పడిపోతావు కదా. నువ్వు పక్కనుంటే వీళ్ళకి అమెజాన్ అడవుల్లో కూడా సేఫ్టీ దొరుకుతుంది. అసలు ఇప్పుడు నువ్వు శంకర్ సార్కి ఎందుకని ఎలివేషన్ ఇస్తున్నావు? ఏ మీరైనా ఎలివేషన్లు ఇచ్చేది? నేను ఇవ్వకూడదా? హీరోకి ఎవరైనా ఎలివేషన్స్ ఇవ్వచ్చాయా? చా, అసలు ఫైనల్ గా ఇప్పుడు నీ కన్సర్న్ దేనికి ట్యాంకరు? మీకు నా ఇల్లు అద్దెకిచ్చి రెంట్ తీసుకున్న విశ్వాసంతో చెప్తున్నాను, దయచేసి మీ తమ్ముళ్ళని, మరదల్ని ఎక్కడికి పంపించొద్దు. నీ దగ్గరే పెట్టుకో. వీళ్ళు ఎక్కడుంటేనే సేఫ్. ఆలోచించు. అవునన్నయ్య, నేను విడిచి వెళ్ళాలని మాకు లేదు. నీకు మా సేఫ్టీ ఎంత ముఖ్యమో మాకు నీ సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. ఈ తొక్కల ఓనర్ మా క్యారెక్టర్ గురించి అంతగా ఆలోచించినప్పుడు మేము నీ గురించి ఆలోచించాలి కదనయ్యా. తొక్కలో వానరా, ఇందాక నుంచి ఫ్లైట్లో, ట్రైన్లో, కార్లో వెళ్ళిపోదాం అన్నారు. ఇప్పుడేమో సేఫ్టీ అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నారు. వీళ్ళ ఏదో ఓవర్ యాక్షన్. ఇన్నాళ్ళు అక్క కోసం వెయిట్ చేశాం. ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయలేమా బావగారు? చేస్తాం బావగారు. వెళ్తే అందరం ఒకేసారి వెళ్దాం బావగారు. అందాక ఇక్కడే ఉందాం. సరే, మీ ఇష్టం. లోపలికి వెళ్ళండి. పద.
సాధించినవరా పొట్టిపొడంకాయ్. కురేషి కత్తికి చెన్నోడు తలను సిద్ధం చేసినావు. పొరపాటును కూడా మీరు ఆ మాట అనకండి రెడ్డి గారు. ఆ శంకర్ విన్నాడంటే అతని చేతిలో నేను బలవ్వాల్సి ఉంటుంది. తమ్ముళ్ళని మరదల్ని వెళ్ళనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నాడు అంటే ఆ శివారెడ్డితో కురీషితో వీడి చేతులు కలిపాడని అనుమానంగా ఉంది సార్. అనుమానం కాదు బాబాయ్, అదే నిజం. వీళ్లతో కలిసి ఆ కురేషిగాడు ఏదో స్కెచ్ చేస్తున్నాడు. మరప్పుడు తమ్ముళ్ళని మరదల్ని సిటీకి పంపించచ్చుగా. ఈ ఓనర్ గారి మాటలు విని ఎందుకు ఆపేశారు? వాడు చెప్పాడని ఆపలేదు బాబాయ్. అసలు ఓనర్ గాడి నోటితో ఆ కురేషి గాడి ప్లాన్ ఏంటో తెలుసుకుందామని ఆపాను. ఒక పక్క కురేష్ గారి స్కెచ్లు, ఇంకో పక్క శంకర్ గారి ఎలివేషన్లో, మరో పక్క శివారెడ్డి గారి ప్లాన్లో. ఇవి చాలా ఉన్నట్టు ఈ ముసలాళ్ళ ప్రేమలీలలో చచ్చే చూడలేక చేస్తున్నాం. ఏమయ్యా జెండే, కాటికి పోయే వయసులో నాగల భుజాన్ని వేసుకుని బయలుదేరావు. సాయం లేకుండా వంగలేవు, లేవలేవు. నీకు ఈ వయసులో వ్యవసాయం అంత అవసరమా? తంతే క్యాబేజీ పగిలిపోద్దు వానరో. ఎవరి క్యాబేజీ పగిలిపోతే తర్వాత చూద్దాం. ఇప్పటికే నీ ఒంట్లో 2 కత్తిపోట్లు ఉన్నాయి. ఆ శివారెడ్డి గారు చెప్పడం, శంకర సాయంతో నువ్వు నాగల భుజాన్ని వేసుకుని బయలుదేరడం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, వినడానికి చూడటానికి పరమ దరిద్రంగా ఉంది. ఏమిటి మాకు దరిద్రం అన్నావు అంటే చంప పలుకుతుందేమో అనుకుంటున్నావు. పగల కొట్టడానికి నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావమ్మా. లేటు వయసులో లవ్ చేయటమే తప్పు, మళ్ళీ స్టంట్లు ఒకటా? మా ఇద్దరిని విడదీనికి మా అన్న నిన్ను పంపించినాడా ఏంది? నోటికొచ్చింది కోస్తా ఉండావు. మిమ్మల్ని విడదీయడానికి ఈ ఓనరే అక్కర్లేదమ్మా, మీ వయసు చాలు. ఏదో పెద్ద యుద్ధానికి వీరుని పంపించినట్టుగా హారతిచ్చి మరీ పంపిస్తున్నావు. ఓన్రో, కురుక్షేత్రానికి అభిమన్యుణ్ణి శశరేఖ పంపలేదా? పల్నాటి యుద్ధానికి బాలచంద్రుణ్ణి మాంచాల పంపలేదా? ప్రేమ యుద్ధానికి ఈయన్ని నేను పంపిస్తా ఉండాను. తప్పే ఉండాది. వాళ్ళు యంగ్ పర్సన్స్ అమ్మా, పైగా వాళ్ళు వారసులో పోయారు. ఈ జెండా పొలం దాకానే పోతాడా, లేదంటే? వానరో, ఈ నాగలతో కొట్టానంటే ఒకే దెబ్బ నరకానికి పోతావు. నీలాంబరి, వీడితో మనకెందుకు? నువ్వు బొట్టు పెట్టు, నేను బయలుదేరతా. అబ్బో, వీర తిలకం, రక్త తిలకం దిద్దు ఇంకా బాగుంటది. ఏంటమ్మా, రక్త తిలకం నీ చేయి కదా పోతాను, నా చేయి కోసేసేయండి. దోల తీరిందా? ఐడియా ఇచ్చింది నువ్వే కదా, అనుభవించు. మధ్యలో ఏడుకోవాలి ఒకటి. వెళ్ళొస్తాను నీలాంబరి. పదండి, నేను వస్తాను. ఏంది పెద్ద రైతులాగా తయారైపోతా ఉన్నాడు. ఏ పచ్చండి,
ఏందప్పా ఏంది అవతారం? ఈయన గారంట ఎకరం పొలం దున్ని పంట పండించి పందెం గెలిచి ఈవిడ గారి చేయి పట్టి సిటీకి వెళ్తాడంట. ఈయన ఒక ప్రేమ సిపాయి, ఈవిడ ఒక పెద్ద ప్రేమ పిపాసి అంట. హలో వానరు, ఏంటి ప్రేమ జంటని ఎగతాళి చేస్తావు ఎందుకు? యాదగిరి అస్తమాను ప్రేమ జంట ప్రేమ పవరాలు అనకండి, వినడానికి చూడడానికి అసహ్యంగా ఉంది. ఏ నువ్వు ఓనర్ అవ్వగాలేంది? జెండేసార్ లవర్ అయితే తప్పొచ్చిందా ట్యాంకరు? ఏమండి, నాకు ఒక హౌస్ ఉంది, ఓనర్ని అయ్యాను. ఈ జెండేకి వయసు ఉందా లవర్ అవ్వడానికి? ఆయన దగ్గర మంచి మనసుండాది. ఆయనకు మనసు ఉంది, నీకు మమత ఉంది. ఇద్దరు కలిసి మనసు మమత మనసు మమత మనసు మమత అనుకుంటూ పాడుకోండి. ఉండప్పా నువ్వు ఉండు. నాగలెత్తుకుని ఆడికి బయలుదేరినావు జెండే. అదే అన్నా, నువ్వు ఇసిరిన సవాల్ని ఆయన స్వీకరించుండాడు కదా. నాగలి పట్టి పొలం దున్నేదానికి పోతా ఉండాము. నేను సవాల్ విసరడం, ఈ జెండే స్వీకరించడం. ఏంది దరిద్రం నాకు? నువ్వని చెప్పు అనరావు. చెప్పానండి, వాళ్ళు వింటే కదా. నాగలు ఊపుకుంటూ బయలుదేరారు.